హాయ్ అండి. తెలుగింటి అత్తాకోడళ్ళ రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగోవాలని, మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని మరీ కోరుకుంటున్నాను. ఇదిగోండి వార్పు రైసు, అలాగే నాటు చిక్కుడుగాయ, ఎండు చేపలండి. అయిగోండి తడపలు సప్పడి అనమాట. ఉప్పుది కాదండి, సప్పడి తడపలు చక్కగా ముందు వేపేసి పెట్టుకున్నాం. అది కూరలో వేసాను, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నాటు చిక్కుళ్ళు కదండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇదేమో ముల్లంగి రసం. ఇదిగోండి ముల్లంగి టమాటా వేసి రసం పెట్టాను, చాలా బాగుంటుందండి. నేను ముందు తాలింపు వేసేసే పెడతాను, ఇప్పుడు కూడా బెల్లం వేస్తాను. అసలు ఉట్టి చారుతో తినేయచ్చండి, ఎవరైనా సరే ఉట్టి చారుతో అన్నం తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇష్టపడతారు అందరూ నేను పెట్టిన చారు అంటే. భోజనాలు పెట్టినా సరే గుళ్ళో రసం పెట్టండి, సాంబార్ వద్దండి అంటారు, అంత టేస్టీగా బాగుంటుందండి. బాగా పెడతాను. ఇందులో కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి పెడతాను. ఆ కూరలో నాటు చిక్కుడుకాయలు కదండి, ఒక 3 విజిల్ వేసేసి దగ్గరికి కుక్క నీళ్ళు చుక్క వేసామనుకోండి మగ్గిపోతాయి అన్నమాట. పాదికాయలు ఒక తాత పట్టుకొచ్చి అమ్ముతుంటే తీసుకున్నాను. పావు కేజీని 25 రూపాయలు అండి అన్నాడు. బాగున్నాయి కదా అనేసి తీసుకున్నాను. ఒక పావు కేజీ చిక్కుడుకాయలు, తడప ముక్కలు ఇంట్లో ఉంటే ఆ ముక్కలు వేసి వండాను. వార్పు రైసు, పెరుగు. అలాగే నిన్న ఒక వెరైటీ పచ్చడి చేసానండి. కొన్ని రోజులు నిల్వ ఉండేలాగా పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. అయ్యో అంటే వచ్చేసి ఇది ఏంటంటే ఒక కట్ట టమాటా, 1 కేజీ టమాటాలు, 1 కేజీ టమాటాలు, ఒక కట్ట కొత్తిమీర. ఇది నిలవ పచ్చడిలాగా చేసాను, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ పచ్చళ్ళు ఇంట్లో అవి ఉన్నాయి కదండి, చింతకాయ, టమాటా ఉట్టిది. ఇది కాకుండా కొత్తిమీర ఫ్లేవర్ తోటి చేసాను అనమాట. కొత్తిమీర ఎక్కువ వేసుకుని చేసుకుంటే పెద్ద కట్టండి. ఇప్పుడు సీజనల్ కదా, టమాటాను కొత్తిమీరని అది నిలవ ఉంటుంది అనేసి అలా చేసి తాలింపు వేసి పెట్టాను. దాంట్లో కొంచెం ఆవు పొడి, మెంతి పొడి వేసాను, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను. ఎందుకంటే మెంతాకు మనం కొత్తిమీర వేసాం కదండి, కొత్తిమీర ఫ్లేవర్కి అది బాగుంటుందని కొద్దిగా వేసాను. అలాగే ఒక బెల్లం పెసర, ఎల్లుల్లిపాయలు వేసేసి చక్కగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేసేసి అలాగే డబ్బాలో పెట్టాను. మన టిఫిన్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. నాటు చిక్కుడు కూర, అలాగే రసం, వార్పు రైసు, పచ్చడి. ఇదండి ఈరోజు భోజనం.